ఫ్రెండ్స్, లైఫ్‌లో మీరు చేసే పనులతో మొనాటనీ ఫీల్ అవుతున్నారా? రొటీన్‌గా మీరు ఫీల్ అవుతున్నారా? చేసే పనులతో బోర్ అయిపోతున్నారా? కానీ చేయక తప్పట్లేదా? అయితే కిందున్న నా వీడియోలు మళ్ళొకసారి చూడండి. 'బ్రేక్ ద రొటీన్' అనే బుక్ నుంచి కార్లోస్ క్యాస్టనీడా చెప్తున్న ఈ అద్భుత టెక్నిక్స్‌ని మనం ఫాలో అయినప్పుడు మన లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్తారంటే, యూజ్ యువర్ నాన్ డామినెంట్ హ్యాండ్. అంటే ప్రతి మనిషి కూడా ఒక చేతితో అతని పనులు చేస్తాడు. చాలా నైపుణ్యంగా చేస్తాడు, స్కిల్‌ఫుల్‌గా చేస్తాడు, చాలా ఈజీగా చేస్తాడు. అండ్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా! సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ రైట్ హ్యాండర్, మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎక్సైట్‌మెంట్ వస్తుంది. ఒక న్యూనెస్ వస్తుంది. మనం చేయలేనిది అంటూ ఏమీ లేదని మనకు అర్థమవుతుంది. అలాగే మనము ఎలా చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఆ తప్పుల నుంచి మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అంటే జీవితం అంటేనే ఒక అనుభవం కదా ఫ్రెండ్స్. మనం పాఠాలు నేర్చుకోవాలి ఈ భూమి మీదకొచ్చినప్పుడు. అలాగే ఫాస్ట్ ఫర్ అవేర్‌నెస్ అంటే ప్రతిరోజు కూడా 3 పూట్ల, 4 పూట్ల తినడం మానేసుకొని ఒక్కసారి అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఫాస్టింగ్ చేయండి. ఉపవాసము, వాసము అంటే దగ్గరగా, అంటే ఎవరితో? ఉ మనతో, మనతో ఉండడమే ఈ ఉపవాసం అనమాట. ఏ దేవుడికో కాదండి. అయితే ఈ ఉపవాసం చేసేటప్పుడు మనకి చాలా అవేర్‌నెస్ పెరుగుతుంది. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, మన ఆలోచనలేంటి, మన భావాలేంటి, మన చేష్టలేంటి, మనం ఏం వింటున్నామని. ఈ ఉపవాసం వల్ల ఏమవుతుందంటే మనకి ఎరుక పెరుగుతుంది ఫ్రెండ్స్. మనము ఈ మొమెంట్‌లో ఉంటాము. మనము అట్‌లీస్ట్ అల్పాహారం తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అసలు అది కూడా ఒక ఎక్స్‌పీరియన్సే కదా ఫ్రెండ్స్. మీరది ట్రై చేయకుండా ఉపవాసమా? నా వల్ల కాదే అని అంటుంటారు చాలామంది. బట్ మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. చాలామంది ఓన్లీ వాటర్‌తో ఉంటారు. కొంతమంది అసలు ఏది తినరు. కొంతమంది ఫ్రూట్స్ తింటారు, లిక్విడ్స్ తాగుతారు. సో, దట్స్ ఓకే. మీకు ఎలా అనిపిస్తే, ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అది చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్. యూ మస్ట్ ఎంజాయ్ ఇట్ కదా!